దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈ దినము ఈ సమయం జీవం గల రక్షణ గల మనల్ని సృష్టించిన సృష్టికర్త వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వెలుగు ఇచ్చే, శాంతిని ఇచ్చే దేవుని వాక్యం భాగానికి స్వాగతిస్తున్నాం ప్రేమతో. ఈరోజు మనం ధ్యానించే వాక్య భాగం అంశం ప్రియులారా, ఎవరిపై నమ్మకము. ఎవరిపై నమ్మకము. మన నమ్మకము ఎవరిపై ప్రియులారా? దేవునిపైన, మనుషులపైన, లోకము పైన. అవును ప్రియులారా, మన నమ్మకము ఎవరిపై అనే అంశాన్ని ధ్యానించి ముందుట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని, శక్తిని, ప్రేమని అర్థం చేసుకునే కృపను, వాక్యాన్ని అర్థం చేసుకునే కృపను, ఆ వాక్యము మన హృదయంలో పడి మంచి నెల అని మన హృదయంలో పడి 100 అంతలు, 30 అంతలు, 60 అంతలు ఫలించినట్లుగా ప్రార్థిద్దాం. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యుడా, ప్రేమస్వరూపుడా, ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, జీవస్వరూపుడా, తండ్రి, ఎవరిపై నమ్మకము అనే చిన్న వాక్య భాగాన్ని ధ్యానించబోయేటప్పుడు మీ జీవము గల, మీ శక్తి గల, మీ ప్రేమ గల, మీ జ్ఞానము గల మంచి హృదయాన్ని, పరిశుద్ధాత్మని, మనస్సును, శక్తిని, బుద్ధిని ఇచ్చి నీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీరే మా ఆత్మతోనూ, మా శరీరంతోనూ, మా మనస్సులతోనూ, మన జీవితమని ఇల్లుతోనూ, చెట్టుతోనూ మాట్లాడమని ఇలాగ మాట్లాడి మన జీవితంలో వచ్చే ప్రతి చీకటిని, ప్రతి అపజయాన్ని, ప్రతి చిక్కును, ప్రతి పాపాన్ని, దోషాన్ని, అపరాధాన్ని నాశనం చేయమని, క్షమించమని, శుద్ధీకరించమని, నూతన సృష్టిగా మనందరినీ మార్చమని ఇలాగ చేసి శాంతిదాయకుడైన దేవ తండ్రి, యేసుక్రీస్తు నామంలో సాతాన్ని మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద చిరుతక తొక్కాలని నిత్యుడగు తండ్రి యేసుక్రీస్తు నామంలో, సర్వాధికారంగా నా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, సర్వశక్తిమంతుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. రెండు ప్రియులారా, దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరినీ వాక్య భాగానికి స్వాగతిస్తున్నాను. ఎవరిపై నమ్మకము అనే అంశ భాగం ధ్యానించబోయేటప్పుడు ఒక ఆత్మీయ గీతాన్ని, పాఠాన్ని పాడుకుని మంచి నేలగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి ప్రియులారా. వాక్యం స్వీకరించడానికి పాట నాతో ఏకీభవించి పాడండి. అనంత స్తోత్రార్హుడా పాట ప్రియులారా. సాంగ్ అనంత స్తోత్రార్హుడా. మన దేవుడు అనంత స్తోత్రార్హుడు అయినాడు ప్రియులారా. ఆయనకి స్తోత్రము చేయవారు అయిన వారు ప్రియులారా. మరియు తన నడతను శుద్ధీకరించి వారికి ప్రభు శ్రేష్టమైన కృపను చూపిస్తాడు. పాట అనంత స్తోత్రార్హుడా. నాతో ఏకీభవించి పాడండి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు తండ్రి యేసు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే నాకు త్రోవను చూపినవి. నీ దయగల కను సైగలే ధైర్యపరచినవి, నీ అడుగు జాడలే
నాకు త్రోవను చూపినవి. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి యేసయ్యా. నీ సైన్యములో నన్ను చేర్చితివి క్రీస్తు. నీ రాజపౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల మాటలే చేరదీసినవి. నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే చేరదీసినవి. నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి ప్రభువా. నీ కృపనే ధ్వజమును నా పైన నిల్పితివి. నీ విందుశాలకు మమ్ము చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు. నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నీ దయగల తలంపులే నీ రూపునిచ్చినవి. నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి యేసయ్యా. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి. నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదు తండ్రి యేసు. నీ చిత్తమే మాలో నెరవేర్చుచున్నావు. మీ అంతఃపురములో మమ్ము చేర్చుదువు. మా జీవిత భాగస్వామివి నీవు. మా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు తండ్రి. మా జీవిత భాగస్వామి మీరు. మా ప్రాణముతో పెనవేసుకున్నారు మీరు. మాకే సమృద్ధిగా మీ కృపను పంచారు. మా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. మాకే సమృద్ధిగా మీ కృపను పంచారు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా.
నా యేసు రాజా కృపాసాగరా అనంత స్తోత్రార్హుడా. ఆమేన్. ప్రియులారా, మన ప్రభు, మన దేవుడు, మన నిర్మించినవాడు, మన రక్షకుడు, మనల్ని పోషించు కాపాడువాడు యేసుక్రీస్తు. ప్రియులారా, ఆయన అనంత స్తోత్రార్హుడు అయినాడు. మరియు మన ప్రాణముతో పెనవేసుకున్నాడు మన జీవిత భాగస్వామి అయిన ప్రభు. మరియు మనకు సమృద్ధిగా కృపను ఇచ్చువాడైనాడు యేసయ్య. మన యేసురాజు కృపాసాగర అనంత స్తోత్రార్హుడు అయినాడు. యేసు తన దయగల కనుసైగలతో ధైర్యపరుస్తాడు. ఆయన అడుగు జాడలో మనల్ని నడిపిస్తాడు ప్రియులారా, బలపరుస్తాడు. ఇలాగే ఆయన రాజ్య పౌరునిగా మనందరినీ మారుస్తాడు. యేసయ్య తన తండ్రి సైన్యంలో మనందరినీ చేరుస్తాడు. ఆయన దయగల మాటలచ్చే యేసయ్య మనందరినీ చేరదీస్తాడు. ఆయన నీతి నియమాలలో మనందరినీ నడిపిస్తాడు. ఆయన కృప అనే ధ్వజమును మనందరిపైన నిలుపుతాడు. మరియు తండ్రి యేసుక్రీస్తు నామములో తన విందుశాలకు యేసయ్య మనందరినీ చేర్చుతాడు. పరలోక స్వర్గమని విందుశాలలో ఆయన దయగల తలంపులొచ్చే మనందరినీ రూపునిస్తాడు ప్రియులారా, దిద్దుతాడు. ఆయన హస్తములే మనందరినీ నిర్మించుచున్నవి, నిర్మిస్తావి యేసయ్యలాగా తండ్రి చిత్తములో జీవించినట్లు. యేసు నామములో తండ్రి తన చిత్తము మనందరిలో నెరవేరుస్తాడు. మరియు యేసయ్య తన అంతఃపురంలో మనందరినీ చేరుస్తాడు. ప్రియుల, అలాంటి అనంత స్తోత్రార్హుడుకు మహిమ కలుగును ప్రియుల. ఈ దినము, ఈ సమయం మనం ధ్యానించబోయే జీవము గల, క్రియ గల, రక్షణనిచ్చే, వెలుగు గల, శాంతినిచ్చే, శుద్ధ హృదయాన్ని, పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని, దేవుని బుద్ధి, మనస్సు మరియు జ్ఞానం ఇచ్చే వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఎవరిపై నీ నమ్మకము. అవును ప్రియులారా, ఎవరిపై నమ్మకము మనందరిది. అంశము ఎవరిపై నమ్మకము. మనం వాక్య భాగంలో చూస్తే ప్రభువును నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడు వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరున దాని వేర్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ప్రియులారా, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూస్తాం. జెరెమియా ప్రొఫెట్ చాప్టర్ 17 verse 8th word. అయితే కొందరు ప్రభువుని విడిచిపెట్టి ఇతర కార్యముల యందు నమ్మిక ఉంచి వ్యర్థులైన చరిత్ర కూడా రాయబడి ఉన్నది గ్రంథమును. మొదటిగా ఎవరిపై నమ్మకము అనే అంశంలో మొట్టమొదటిగా చూస్తే ప్రియులారా, బబులోను నమ్మిన రాజు జంతువాయను. బబులోనును నమ్మిన రాజు జంతువాయను. ఎవరిపై నమ్మకము అనే అంశంలో బబులోనును నమ్మిన రాజు జంతువాయను ప్రియులారా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనము 32వ వచనం చూస్తే డానియల్ ప్రొఫెట్ డానియల్ చాప్టర్ 4 verse 29 word 32 word. ఇక్కడ చదివితే బబులోను నమ్మిన రాజు జంతు ఎట్లా ఆయన చూస్తే, అవును, ఆయన పేరు నెబుకద్నెజరు. బబులోను నమ్మిన రాజు జంతువాయను. ఆయన పేరు నెబుకద్నెజరు. మనుష్యుల మధ్య నుండి తరిమివేయబడి అడవి జంతువుల మధ్య నివాసము చేసి పశువుల వలె గడ్డి మేసెను. గనుక దేవునిపై నమ్ముక లేని వాడైనాడు. గనుక జంతువులే బబులోను నమ్మిన రాజు నెబుకద్నెజరు జంతువులే మారిపోయినాను. అవును, ఒక్కటోదిగా ఎవరిపై నమ్మకము అనే అంశంలో బబులోను నమ్మిన రాజు జంతువాయను. ఆయన పేరు నెబుకద్నెజరు. మనుషుల మధ్య నుండి తరిమివేయబడి అడవి జంతువుల మధ్య నివాసం చేసి పశువుల వలె గడ్డి మేసెను. దేవునిపై నమ్మకం లేని మనుషులు జీవితం ఇలాగే ప్రియులారా. దేవునిపై నమ్మకం ఉంచితే మనం కొత్త పేరు పొందుతాం దేవుని ద్వారా. మన దేవుని మధ్య నుండి, దేవుని మనుషుల మధ్య నుండి, దేవుని సన్నిధి నుండి తరిమివేయబడము. మరియు అడవి జంతువులే జీవించము. దేవుని నివాసంలో జీవిస్తాం. పశువుల వలె గడ్డి మేయము. దేవుని యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని, దేవుని వాక్యముని మంచి ఆహారం భుజిస్తాం ప్రియులారా. ఇలాగే ఎవరిపై నమ్మకము అనే అంశంలో నెబుకద్నెజరు రాజు
బబులోనుని నమ్మిన కనుక జంతువు అయినాడు ప్రియులారా. మనము బబులోనును, ఈ లోక ఆశలను, అధికారం నమ్మకూడదు ప్రియులారా. దేవుని అధికారము, దేవుని కుమారుని, దేవుని ఇచ్చే జీవాన్ని, ఆ వెలుగును నమ్మాలి ప్రియులారా. ఎవరిపై నీ నమ్మకము అని ప్రియులారా. మొదటిగా బబులోను నమ్మిన రాజు జంతువు అయ్యను. రెండవదిగా కోట్లను, గోడలను నమ్ముకొనిన వాడు వెర్రివాడాయను అని ప్రియులారా. రెండవదిగా ఎవరిపై నమ్మకం అనే అంశంలో రెండవదిగా కోట్లను, గోడలను, గోడానులను నమ్మినవాడు వెర్రివాడాయను. లూకా సువార్త 12:15 నుండి 21 చదువుతాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 12 verse 15 to 21. ఇక్కడ చూస్తే ప్రియులారా, గోడానులను, కోట్లను, గోడానులను నమ్మినవాడు వెర్రివాడాయను. ఆ ధనవంతుడు తన ప్రాణముతో ఇట్లను ఏమని, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని తన విస్తారమైన పంట గోడౌనులను చేరే అహంకారమును బట్టి చెప్పాను ప్రియులారా. మంచి పంట పండింటది ప్రియులారా. నా ప్రాణమా, తినుము, తాగము, సుఖించుము, అనేక సంవత్సరములకు కావలసిన పంట పడి ఉన్నది అని తనలో తను అనుకున్నాడు ప్రియులారా. అప్పుడు దేవుడు చెప్తాడు, వెర్రివాడ, ఈరోజు నీ నుండి నీ ప్రాణము, నీ ఆత్మను కోరుతున్నారు. నీవు చేర్చినది ఎవరు పాలవుతుంది అని ప్రియులారా. ఇలాగే గోదానులను, ఆ పంటలను మనసులో పెట్టుకుని దేవుని మర్చిపోయినాడు. అలాగే మనం అవ్వకూడదు. మొదటిగా ఎవరిపై నమ్మకము అనే అంశంలో బబులోను నమ్మిన రాజు జంతువు అయినాడు. రెండవదిగా పంట గోడౌనులను, కొట్లను నమ్మినవాడు వెర్రివాడైనాడు, ఆయన ఆత్మ పోగొట్టుకున్నాడు. మూడవదిగా ఎవరిపై నమ్మకం అనే అంశంలో మూడవదిగా భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకునేను ప్రియులారా. భార్య, పెండ్లం, భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకునేను. మనము చూస్తాం ప్రియులారా. లూకా సువార్త 14:20 లూక్ గాస్పెల్ చాప్టర్ 14 verse 20. ఇక్కడ చూస్తే శరీరేచ్ఛలను నెరవేర్చగోరి గొర్రెపిల్ల వివాహ విందును పోగొట్టుకొనుట ఎంత పరితాపము. అవును, తండ్రి తన కుమారుడు పెండ్లి విందును సిద్ధపరిచినప్పుడు దూతలకు పంపిస్తాడు, పనివారులకు, ఆహ్వానించు వారిని పిలవండి, ఎవరెవరికి వివాహ పత్రిక ఇచ్చినామో వారందరినీ పిలవండి అనగా వారు పోయి పిలిచినప్పుడు వారు ఒక్కొక్క కారణం చెప్తారు. ఒక అతని చెప్తాడు, నేను కొత్తగా వివాహమైనాను, నే పెండ్లంతో, అలాగే నా భార్యతో నేను సమయం గడపాలా, దాని కొరకు రావడానికి అవ్వదు, కుదరదు అంటాడు ప్రియులారా. దేవునిపై నమ్మకం లేని వీరు శరీరేచ్ఛలను నెరవేర్చగోరి గొర్రెపిల్ల వివాహమును పోగొట్టుకొనిన పరితాపము పొందిన వారి ప్రియులారా. అవును, లోక శరీరాశ, నేత్రాశ, జీవపడంబము అనే లోకంలో పడి యేసుక్రీస్తులాగా జీవించడానికి వెనుకపడిన వారు ప్రియులారా. నేలలో పడిన విత్తనం వలె ఉన్నవారు, బండ మీద పడిన విత్తనం వలె ఉండినవారు, మరియు లోకాశలలో అనే ముళ్ళ పొదలో విత్తనం పడిన వాక్యానికి, బీజానికి సాదృశ్యం గలవారు ప్రియులారా. మంచి నేలలో పడినవాడు గొర్రె పిల్ల విందుకు చేరుకొనిరి. అవును ప్రియులారా. ఇలాగే ఎవరిపై నమ్మకం అనే అంశంలో మొదటిగా బబులోను నమ్మిన రాజు జంతువు అయినాడు ప్రియులారా, దేవుని నమ్మలేదు. రెండవదిగా కొట్లను, గోడౌనులను నమ్మికొనిన వాడు వెర్రివాడాయను, పంటను నమ్మికొనిన వాడు వెర్రివాడాయనను ప్రియులారా. మూడవదిగా భార్యను, పెండ్లంని, భార్యను నమ్మికొనిన వాడు విందును పోగొట్టుకొనిను. యేసుక్రీస్తు రెండవ రాకడలో ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో విశ్వాసం పోగొట్టుకొనిను, ఆయన ముందర నిలవడానికి ఏ అర్హత లేనివాడాయను. కానీ యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచి ఆయనలాగా జీవించడానికి ప్రయత్నిస్తే, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచినవాడు ఆయన ఎట్లా పరిశుద్ధుడుగా ఉన్నాడో తనను తాను
పరిశుద్ధుడిగా ఉంచుకుంటాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుతాం ప్రియులారా. ఇలాగే ఎవరిపై నమ్మకం అనే అంశంలో మనం చూస్తాము. బబులోనును నమ్మిన రాజు జంతువాయను, కొట్లను గోడౌనులను నమ్మినవాడు వెర్రివాడాయను, భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకునేను. 4వదిగా ఎవరిపై నమ్మకము అనే అంశంలో 4వదిగా బంగారమును నమ్మినవాడు కాల్చివేయబడును. ప్రియులారా, 4వదిగా బంగారమును నమ్మినవాడు కాల్చివేయబడను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20 వచనం 21 వచనంలో, జాషువా చాప్టర్ 7 వర్స్ 20-21 వర్డ్. ఇక్కడ చదివితే బంగారము ఆకానును తప్పించలేదు, కుటుంబముతో నశించెను. ప్రియులారా, దొంగతనము ద్వారా ఆ బంగారమును ఆకాను తన గుడారములో పెట్టింటారు. ప్రియులారా, దేవుడు అతన్ని పట్టించి ఇశ్రాయేలు ద్వారా కాల్ చేస్తాడు. ప్రియులారా, దేవునికి ఇష్టం లేని కార్యము. దేవునిపై నమ్మకం లేదు ఆకానుకు. బంగారముపై నమ్మకము, లోక ఆశలపై నమ్మకము, భవిష్యత్తులో భయము పడి బంగారంపై నమ్మకం ఇచ్చినాడు ఆకాను. మన దేవుడే, మన ధనము, మన దేవుడే భయం లేని భవిష్యత్తు ఇస్తాడని నమ్మలేదు. ప్రియులారా, 4వదిగా బంగారంపై నమ్మకం ఉంచిన వాడు కాల్చివేయబడును. మొదటిగా ఎవరిపై నమ్మకము అనే అంశంలో మొదటిగా బబులోనును నమ్మిన రాజు జంతువాయను. 2వదిగా కొట్లను గోడౌనులను నమ్మినవాడు వెర్రివాడాయను. 3వదిగా భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకునేను. 4వదిగా బంగారము నమ్మినవాడు కాల్చివేయబడను. 5వదిగా మనం చూస్తే ఎవరిపై నమ్మకం అనే అంశంలో 5వదిగా మనుషుల మీద నమ్మకం ఉంచేవాడు శాపగ్రస్తుడు. ప్రియులారా, ఎవరిపై నమ్మకము అనే అంశంలో మనుషుల మీద నమ్మకం ఉంచిన వాడు శాపగ్రస్త అనబడెను అవుతాడు. ప్రియులారా, మనం యెరెమీయా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం, ప్రొఫెట్ జెరెమియా చాప్టర్ 17 వర్స్ 5th వర్డ్. ఇక్కడ చదివితే నీ నమ్మకము ఎవరిపై ఉన్నది? ప్రియులారా, దేవుని బిడ్డ, దేవుని కుమారి యందు విశ్వసించిన దేవుని కుమార్తె, దేవుని సేవకుడా, దేవుని ప్రేమించి వారులారా, నా నమ్మకము ఎవరిపై ఉన్నది? క్రియలోనా, లోకములోనా? ప్రియులారా, నీ నమ్మకము నీ క్రియలోన ఉన్నదా, లోకములోన ఉన్నదా? మరియు ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును అంటే దేవుని మీద, ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనును అంటే దేవుని మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ప్రియులారా, యెరెమీయా ప్రవక్త చెప్తున్నాడు దేవుని ముందర, తండ్రి, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు, రక్షించదవు అంటున్నాడు. ప్రియులారా, అవును, ఎవరిపై నమ్మకము? పూర్ణ శాంతినిచ్చే దేవునిపై నమ్మకం ఉంచాలి. ప్రియులారా, కాపాడే దేవునిపై నమ్మకం ఉంచాలి. అవును, కొత్త మనస్సు, కొత్త హృదయము, మాంసము గల హృదయము మరియు దేవుని స్వభావం ఇచ్చే దేవునిలో నమ్మకం ఉంచాలి. మన క్రియలో నమ్మకం ఉంచకూడదు. యేసయ్య వాక్యములో, యేసయ్య మాటలో, యేసయ్య జీవితంలో, యేసయ్య ఆత్మలో, ప్రియులారా, యేసు నామములో, యేసు రక్తంలో, యేసు చేసిన శిలువ త్యాగములో, యాగములో, పునరుత్థాన శక్తిలో, ప్రియులారా, ఆయన తండ్రి యొద్ద నుండి పంపబో పరిశుద్ధాత్మ, జీవ మరణముల అధిపతి, భూమి యందు సర్వశక్తి గల శక్తి వ్యక్తి పరిశుద్ధాత్మలో నమ్మకం ఉంచాలి. ప్రియులారా, మనుషుల మీద నమ్మకం ఉంచువాడు శాపగ్రస్తం అవుతాడు. దేవుని స్వరూపమైన యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి పంపబో పరిశుద్ధాత్మనందు ఆ విశ్వాస నమ్మకమును పుట్టించి పరిశుద్ధాత్మనందు విస్మయ శక్తి అయిన, అగోచర శక్తి అయిన, నిత్య శక్తి అయిన, సమగ్ర సత్యానికి నడిపించే వచ్చే సంగతిని చెప్పబోయే పరిశుద్ధాత్మందు యేసు నందు నమ్మకం ఉంచాలి. ప్రియులారా, అవును, ఎవరిపై నమ్మకము అనే అంశంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ప్రియులారా, బబులోను నమ్మిన రాజు జంతువయను. మనం బబులోను అంటే శరీరాశ, నేత్రాశ, లోక జీవపటము. ప్రియులారా, లోకము. మనము దేవుని రాజ్యంలో
నమ్మకం ఉంచాలి ప్రియులారా. దేవుడిచ్చే కొత్త జీవితంలో నమ్మకం ఉంచాలి. దేవుడి నామములో, యేసుక్రీస్తు నామంలో నమ్మకం ఉంచాలి. రెండవదిగా, కోట్లను గోడౌన్లను నమ్మినవాడు వెర్రివాడాయను. మనల్ని కూడా మన పంటను, మన ఆస్తిని నమ్మకూడదు ప్రియులారా. ఎక్కువైన ఆస్తిలో నమ్మకం ఉంచకూడదు. మనకి కలిగినది ఆయన ఇచ్చినదే, ఆయన సేవ కోసం, ఆయన స్వార్థ కోసం, ఆత్మల రక్షణ కోసం సత్య జ్ఞానాన్ని పంచడంలో వెచ్చించాలి. అవును. మూడవదిగా, భార్యను నమ్మినవాడు విందును పోగొట్టుకునేను. మనం కూడా ఎంత బ్యూటిఫుల్ భార్య భర్త ఉంటే మరి, సుందర స్త్రీ పురుష దొరికితే మరి భార్యగా భర్తగా వారి మీద నమ్మకం ఉంచకూడదు. జ్ఞానము గల కుమార కుమార్తెలు ఉంటే కూడా వారి మీద నమ్మకం ఉంచకూడదు. శ్రేష్ఠ సంపత్తు నీ యొద్ద ఉంటే కూడా, శ్రేష్ఠ పని, టాలెంట్, జాబ్ ఉంటే కూడా దాని మీద నమ్మకం ఉంచకూడదు. గొర్రెపిల్ల యేసుక్రీస్తు మీద, ఆయన వివాహమందు చేరడానికి యేసుక్రీస్తు మీద తండ్రి యొద్ద విశ్వాసం ఉంచాలి. ఇలాగే నాలుగవదిగా, బంగారం మీద నమ్మకం ఉంచిన వాడు కాల్చివేయబడెను. బంగారం మీద నమ్మకం ఉంచకూడదు ప్రియులారా. మన విశ్వాసమే అమూల్యమైన బంగారము. ఆ బంగారం పరీక్షించబడుతుంది శ్రమల ద్వారా, అవమానముల ద్వారా, ప్రియులారా, శోధనల ద్వారా, సాతాను ద్వారా. కానీ నేను సమృద్ధి గల జీవాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు ప్రియులారా. దొంగోడు దొంగతనం చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. కానీ నేను వచ్చింది సమృద్ధి జీవం ఇవ్వడానికి. సమృద్ధి జీవము గల దేవుని యందు నమ్మకం ఉంచాలి, బంగారం అందు కాదు. అవును. మనుషుల మీద నమ్మకం ఉంచిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. మనము దేవుని యందు, దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తునందు, యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి పంపబో పరిశుద్ధాత్మనందు విశ్వాసం ఉంచాలి ప్రియులారా. యేసుక్రీస్తు రక్తమందు, పునరుత్థాన శక్తి యందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిజమైన సమర్పణ గల సేవకులందు గౌరవించాలి. ఇలాగే మన దేవుని నమ్మాలి. ఎవరిపై నీ నమ్మకము? దేవుని తండ్రిపై, తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుపై, క్రీస్తు యేసు ఆత్మపై నమ్మకం ఉంచాలి ప్రియులారా. అలాంటి ధన్యత, దేవునిపై నమ్మకం ఉంచి ధన్యత తండ్రి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఏకదేవుడు మనందరికీ ఇవ్వనుగాక. ఈ వాక్య భాగం ద్వారా యేసుక్రీస్తు నామములో ఆమేన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తం చేసుకుందాం. దేవుని ప్రియులారా, నాతో ఏకీభవించి ప్రార్థించండి ఆత్మతో. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 దేవదూతలు ఆరాధించే మహోన్నతుడా దేవా, ఎవరిపై నీ నమ్మకము అనే చిన్న వాక్య భాగాన్ని పరిశుద్ధ జీవము గల మాట్లాడే గ్రంథము ద్వారా విన్నాం తండ్రి. యేసునామంలో తండ్రి, మేము ఆ బబులోనును నమ్మిన నెబుకద్నెజర్ రాజు వలె ఉండక, మరియు భార్యను నమ్మిన వారు ఉన్నట్లు ఉండక ప్రభువా, మరియు మనుషులను నమ్మిన వారు వలె ఉండక తండ్రి, అలాగే కొట్లను గోడౌనులను నమ్మిన వారు ఉన్నట్లు ఉండక, మరియు బంగారము నమ్మిన వారు ఉన్నట్లు ఉండక తండ్రి, నిన్ను నమ్మిన వారు వలె యేసుక్రీస్తు నామములో విశ్వాసమును పుట్టించి దాన్ని కొనసాగించి తండ్రి నీ వలె ఉండుటకు మనందరికీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, వాక్య జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని, అభిషేకాన్ని ఇవ్వమని, ఇలాగే శాంతిదాయకుడైన దేవ, శీఘ్రముగా సాతాన్ని మా అందరి కాళ్ళ క్రింద చితక దొక్కాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో. ఆమెన్. మా ప్రియులారా, ఎవరిపై నమ్మకము? మనందరి సృష్టికర్తుడైన తండ్రిపై, ఆ తండ్రి పంపించిన అద్వితీయుడైన దేవకుమారుడు యేసుక్రీస్తుపై, ఆ యేసుక్రీస్తు తండ్రి యొద్ద నుండి పంపించిన ఆ పరిశుద్ధాత్ముడైన జీవమరణముల అధిపతిపై, భూమి యందు దేవుని శక్తిపై నమ్మకం ఉంచుదాం ప్రియులారా. దేవుని వెలుగుగా, దేవుని బిడ్డలుగా అనేకులను తండ్రి యొద్దకు చేరుదాం. నిత్య స్వర్గములో, పరలోకముందు ఆనందిద్దాం నిత్యము.
యేసుక్రీస్తు నామమున ఆమేన్. పిల్లలు దేవుని చిత్తమైతే మరొక వాక్య భాగం కలుద్దాం.